విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తూ ఉంది. కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ కొన్ని రోజుల నుంచి మార్కాపురంలో ఉంటూ ఉన్నారు. బట్ గత నెల 9, 10 తేదీలో మే 9, 10 తేదీలో పోలీసులు ఆ కుర్రంతో పాటు మరో నలుగురిని తీసుకొని వచ్చారు. ఏవో కేసులు ఉన్నాయని. మిగతా నలుగురిని అయితే కోర్టులో ప్రవేశపెట్టారు, కానీ ఈ యువకుని మాత్రం ప్రవేశపెట్టలే. ఏమైపోయారో తెలియదు. అయితే ఆ తర్వాత వాళ్ళ తల్లి గారు చెప్తున్న వివరాల ప్రకారం వాళ్ళ తల్లి పోలీస్ స్టేషన్ను పిలిపించారు వాళ్ళ తల్లిని. అక్కడ సీఐ ఆమె ఫోన్ తీసుకొని కొన్ని రోజులు ఉంచుకున్నారట, ఇవ్వలేదట. ఇంకా నీ కొడుకు రాడు, నీ కొడుకుని లేపేస్తాం, ఇంకా చివరిసారిగా నువ్వు చూసుకునే అవకాశం లేదు అని చెప్పి సిఐ నాగరాజు ఆమెను బెదిరించారు అని. తర్వాత ఆమె అక్కడి నుంచి వచ్చి విజయవాడ బార్ అసోసియేషన్కి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని చెప్పి అడిగారు అని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టులో హైబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అది విచారణ జరిగితే ఈ నెల 15వ తేదీలోపు సాయికృష్ణ మా ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పి ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ తూటా చంద్రశేఖర్, జస్టిస్ రఘునందన్ రావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. 15 విచారణకు వస్తే ఇంకా లేదు, దొరకట్లేదు అన్నారు పోలీసులు. మళ్ళీ ఈ నెలాఖరుకు వాయిదా వేసింది హైకోర్టు, మా ముందు ప్రొడ్యూస్ చేయండి అని. అసలు బ్రతికే ఉన్నాడా లేదా అని. అసలు వాళ్ళ తల్లి చెబుతున్న దాని ప్రకారం నా కొడుకుని ఏమో చేసేశారు, చివరికి చంపేశారేమో అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలకు కూడా వెళ్ళి చూసొచ్చాను. నా కొడుకు బ్రతికుంటే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయండి, చచ్చిపోయి ఉంటే శవాన్ని అప్పగించండి అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే నిజంగానే 2026 మిడ్డుకు వచ్చేసాం. మానవ హక్కులు ఇంత దారుణంగా హరించి వేయబడుతున్నాయా? పౌరుల స్వేచ్ఛ, పౌరుల హక్కులు ఇంత దారుణంగా హరించి వేయబడుతూ ఉన్నాయా? మరి మొత్తం ఎపిసోడ్ చూస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు? అసలు ఏం జరుగుతుంది? మరోవైపు అంబటి రాంబాబు గారేమో మీడియా సమావేశం పెట్టి ఇప్పుడు ఆ యువకుడిని ప్రొడ్యూస్ చేయలేరు, ప్రొడ్యూస్ చేయాలంటే బూడిదే ప్రొడ్యూస్ చేయాలి, లాకప్లో చంపేసి పూర్తిగా కాల్ చేశారు, శవాన్ని కూడా అప్పగించలేదు, నా దగ్గర పక్కా సమాచారం ఉంది, బూడిద చేసేశారు అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఒకవేళ ఆయన చెప్పిన వ్యాఖ్యలే నిజమైతే ఆయన ఎలా బూడిద చేశారో కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చెబుతూ ఉన్నారు. ఒక కానిస్టేబుల్ ముందర బండి నడుపుతూ ఉంటే మరో కానిస్టేబుల్ మధ్యలో వెనకలు కూర్చున్నాడు, ఇంకో కానిస్టేబుల్ మధ్యలో సాయికృష్ణను కూర్చోబెట్టుకుని అర్ధరాత్రి శ్మశాన వాటికి వెళ్ళి కాల్ చేశారు అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మనకు తెలియదు, కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. అంబటి రాంబాబు గారేమో మీడియా సమావేశం పెట్టి వివరాలు చెప్పారు. ఏది నిజం, ఏది అబద్ధం కోర్టు తేల్చాలి, పోలీసులు తేల్చాలి. మరోవైపు ఆ సీఏనేమో వీఆర్కి పంపించారని చెప్పి అంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మనం లాకప్ డెత్లో చనిపోయిన కేసుల గురించి విన్నాం. చివరికి ఏదో విధంగా చనిపోయారు, వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారు, తప్పించుకొని పోయే క్రమంలో చనిపోయాడు, ఏదో చెప్పేవాళ్ళు కాకమ్మ కథలు. కానీ ఇప్పుడు ఏకంగా శవం కూడా అప్పగించలేదా అంటున్నారు ఆయన. తెలియదు. ఇంత దారుణమా, ఇంత దుర్మార్గమా? అసలు దుర్మార్గం, దారుణం అనేది కూడా చిన్నపోతాయి ఇవన్నీ నిజమైతే. ఇప్పటికి 40 రోజులైంది. సాయికృష్ణ ఏమయ్యాడు? యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే ఒకవేళ నిజంగానే ఆయన మీద ఏమైనా కేసులు ఉంటే పోలీసులకు ఎవరు హక్కు ఇచ్చారు? పోలీసులు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, ఛార్జ్ షీట్లు వేయాలి, శిక్ష పడేటట్లు చేయాలి. శిక్షలు పోలీసులు అమలు చేసుకుంటూ పోతే ఇంకెవరు బ్రతికి ఉండరు, ఇంకెవరు మిగిలి ఉండరు. దారుణం. అసలు ఈ సాయికృష్ణ ఎపిసోడ్ వింటూ ఉంటే అంబటి రాంబాబు గారు అంటారు, మా కాపు యువకుల మీద ఇంత దారుణమైన కోపం ఏంది, ఇంత దారుణంగా హింసించి చంపేయడం ఏంది అంటున్నారు ఆయన. అసలు మరి ఏం తెలుస్తారు ఫైనల్గా? ₹1,00,00,000 సెటిల్మెంట్కు మాట్లాడుకుంటున్నారు అంటున్నారు రాంబాబు గారు. పోలీసులే కుటుంబ సభ్యులతో ₹1,00,00,000 సెటిల్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నారు, నాకు వాళ్ళే చెబుతూ ఉన్నారు ఈ విషయం అని. 1 కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు. అసలు ఏమయ్యండు సాయికృష్ణ? పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత ఏమయ్యండు? బాబోయ్.